చాలామంది యూఎక్స్ఏ డిజైన్లో రోల్స్ ఎలా ఉంటాయి, ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా, లేకపోతే ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యూఎక్స్ఏ డిజైనర్ రోల్ ఒకటైనా లేక ఇంకేమైనా ఉన్నాయా లేవా అని ఇలాంటివి అందరికీ ఉండే కామన్ డౌట్స్, రైట్? నేను మీకు ఎంట్రీ లెవెల్ నుంచి రిటైర్మెంట్ అయ్యేదాకా అన్ని రోల్స్ పిన్ టు పిన్ క్లారిటీగా చెప్తాను. అది కూడా నేను చేసిన ఫ్లిప్కార్ట్ కంపెనీలో నేను చూసిన అన్ని రోల్స్ వాటి ఎగ్జాంపుల్ తీసుకొని మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది అండ్ కంప్లీట్గా మీకు పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. ఇంకా మనము టైం వేస్ట్ చేయకుండా పాయింట్కి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ లెవెల్స్ రోల్స్. మోస్ట్లీ ఎంట్రీ లెవెల్స్ రోల్స్ అంటే ఏముంటాయి చెప్పండి? జూనియర్ యూఎక్స్ఏ డిజైనర్, జూనియర్ యూఏ డిజైనర్, జూనియర్ యూఎక్స్ డిజైనర్, అంటే 0 to 2 years ఎక్స్పీరియన్స్. సో వీటిని ఎంట్రీ లెవెల్స్ రోల్స్ అంటారు. సో ఇప్పుడు మనము ఈ రోల్ మీద వర్క్ ఫ్లో అండ్ రెస్పాన్సిబిలిటీస్ వీటి గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవ్ ది టాస్క్ ఫ్రమ్ సీనియర్ డిజైనర్స్ ఆర్ ప్రోడక్ట్ డిజైనర్ టీమ్స్. అంటే మనము టాస్క్ వర్క్ చేయడానికి ఫస్ట్ మనకి టాస్క్ అసైన్ చేసేది సీనియర్ డిజైనర్స్, లేకపోతే సమ్ టైమ్స్లో ప్రోడక్ట్ టీమ్స్ కూడా వీళ్ళ మైండ్గా మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ వర్క్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని టాస్క్ని పెట్టి కామన్గా వీ హ్యావ్ టు క్రియేట్ వైర్ ఫ్రేమ్ అండ్ ప్రోటోటైప్స్ అండ్ ప్రజెంటింగ్ డిజైన్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఇటరేటివ్ అండ్ రిపీటింగ్ బేస్డ్ ఆన్ ది యూజర్ టెస్టింగ్. అంటే రిటరేటివ్ అంటే రిపీటింగ్ చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు స్టేక్ హోల్డర్స్ ఇన్పుట్స్, మనకి అసైన్ చేసిన క్యూఎస్ అండ్ ఏమైనా ఉన్నా కూడా రీవర్క్ చేయడం ఇవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ డెలివరీ, వీ హ్యావ్ టు డెలివరీ ఫైనల్ యూజర్ ఇంటర్ఫేస్ అసెస్ లైక్ టైపోగ్రఫీస్. ఇవన్నీ తీసుకొచ్చి వీ హ్యావ్ టు హ్యాండ్ అప్ టు డెవలపర్స్. ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ జూనియర్ డిజైనర్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. ఒక జూనియర్ యూఎక్స్ఏ డిజైనర్ ఫ్లిప్కార్ట్లో ఆర్టీ కార్డ్ బటన్ ప్లేస్మెంట్ ఇంప్రూవ్ చేయడం కోసం లేదా చెక్అవుట్ ఫ్లోని యూజర్ ఇంటర్ఫేస్ ఆటోమేట్ చేయడం ఇలాంటివి వర్క్ చేస్తూ ఉంటారు. సో దట్ యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అండ్ కన్వర్షన్స్ కూడా బాగా పెరగాలని ఇక్కడ పాయింట్. ఇక్కడ డే టు డే వర్క్ ఎలా ఉంటుంది ఫ్లిప్కార్ట్లో? ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్లో ఒక న్యూ ఫీచర్ కోసం వైర్ ఫ్రేమ్స్ క్రియేట్ చేయడం అండ్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఇలాంటివి స్పెషల్ ఈవెంట్స్కి బ్యానర్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ డిజైన్ చేయడం, యూజబిలిటీ టెస్ట్ రన్ చేయడం ఫర్ స్మాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్మెంట్స్ లైక్ విష్ లిస్ట్ ఇంటరాక్షన్ బెటర్గా చేయడం అలాంటివి. సో ఇందులో మెయిన్గా కొన్ని రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నాయి. సో ఫౌండేషన్స్, యూఎక్స్ఏ ప్రిన్సిపల్, వైర్ ఫ్రేమింగ్ అండ్ ప్రోటోటైపింగ్. ఇందులో టూల్స్ ఫిగ్మా, అడోబీ టూల్స్ ఇవన్నీ బాగా ఫ్యామిలియర్ అవ్వాలి. అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూజర్ రీసెర్చ్ మెథడ్స్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అండ్ కలాబరేషన్ అంటే ఇప్పుడు ఈ జూనియర్స్ లెవెల్స్ వాళ్ళందరూ మైండ్గా కొలాబరేషన్ చేసేది. జూనియర్స్ డిజైనర్స్ వర్క్ క్లోజ్లీ విత్ సీనియర్ డిజైనర్స్ అండ్ సీనియర్ డెవలపర్స్ అండ్ ప్రోడక్ట్ మేనేజర్స్ అండ్ రీసెర్చర్స్ టీమ్. అండ్ ఇదొక జూనియర్ యూఎక్స్ఏ డిజైనర్ ఫ్లిప్కార్ట్లో చేసే పని ఇలా ఉంటుందని ఒక సింపుల్ ఓవర్వ్యూ. అండ్ ఇక్కడ ఇంకా నాట్ ఓన్లీ జూనియర్ యూఎక్స్ఏ, దీంతో కాకుండా ఇంకా స్పెషల్గా ఉంటుంది, దట్ ఈజ్ విజువల్ డిజైనర్. ఇది కూడా ఎంట్రీ లెవెలే. ఇక్కడ ఎంట్రీ లెవెల్ రోల్స్లో ఇదొక విజువల్ డిజైనర్, ఇందాక జూనియర్ యూఎక్స్ఐ ఇది వేరు, ఇది విజువల్ డిజైనర్ ఇది వేరు. సో ఇందులో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటుందంటే ఇందులో మైండ్ ఫోకసెస్ ఆన్ ది లుక్ అండ్ ఫీల్ ఆఫ్ డిజిటల్ ప్రోడక్ట్స్ లైక్ కలర్స్, టైపోగ్రఫీస్, ఐకాన్స్, ఇమాజినరీ 3D డిజైన్స్ ఎట్సెట్రా. And we have to create also high fidelity UI designs and maintains design consistencies and also works on marketing materials and branding elements. అంటే some casesలో not only we have to do application website designs, we have to maintain physical also like banners, ads, digital marketings. అంటే విజువల్ డిజైనర్ అంటే సేమ్ థింగ్, అప్లికేషన్ వెబ్సైట్ బయట బ్యానర్స్, హోర్డింగ్స్ అండ్ యాడ్స్ ప్రతి ఒక్కటి అన్ని ఈక్వల్గా చేసేది విజువల్ డిజైనర్సే. ఓకే, ఇక్కడ మైండ్గా ఇంపార్టెంట్ స్కిల్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ యూఐ డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ ఇందులో టూల్స్ ఫిగ్మా అండ్ అడోబీ ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్ అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ ఆఫ్ టైపోగ్రఫీ, కలర్ థియరీ అండ్ బ్రాండింగ్. ఓకే, ఇక్కడ రియాలిటీ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే రిసీవ్ ది బ్రాండ్ గైడ్లైన్స్ ఫ్రమ్ సీనియర్ టీమ్స్ ఆర్ ప్రోడక్ట్ డిజైనర్స్, ఎల్సి ప్రోడక్ట్ టీమ్స్. వీ హ్యావ్ టు వన్స్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు క్రియేట్ హై ఫిడిలిటీ యూఐ డిజైన్స్ and also work with UX designers to enhance usability and also hand off access to developers. Example, take same thing Flipkart మొత్తం. Example, take a visual designer at Flipkart will be responsible for creative marketing and access for promotions like Diwali sales, Big Billion Days,
బిగ్ బిలియన్ డేస్, రిపబ్లిక్ డే సేల్స్ ఇట్లాంటివి. అంటే మనం చూస్తుండే కదా ఫ్లిప్కార్ట్ ఎప్పటికీ అలానే ఉండదు. యూఎక్స్ అనేది ఫుల్ స్టాప్ కాదు, దిస్ ఈజ్ కామర్స్. ఓకే, ప్రతి సేల్స్ కానీ ప్రతి దాంట్లో కానీ యూఎక్స్ యూఐ అంటే చాలా ఇంపార్టెంట్. మనం చూస్తున్నాం కదా ఫ్లిప్కార్ట్లో ఎప్పటికీ అలానే ఉండదు కదా. బిగ్ సేల్స్ వస్తున్నాయి, బిగ్ బిలియన్ డేస్ వస్తున్నాయి, అండ్ అప్పుడప్పుడు ప్రమోషన్స్, యాడ్స్ ఇవన్నీ వస్తుంటాయి డిఫరెంట్గా. మనం చూస్తుంటాం కదా ఇట్లాంటి డిజైన్స్ అన్నీ. అదే డిజైన్స్ రిపీటెడ్గా ఉండవు కదా, రిటరేటివ్గా ఉండవు కదా, కొంచెం ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. అంటే అదర్స్ బ్రాండ్స్ కంపేర్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు అట్లాంటివి. సో ఫ్యూచర్ బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు, నేర్చుకోండి, బాగుంటుంది. అండ్ వన్ థింగ్, లాస్ట్లో మీకు ఒక మంచి గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది మీకు. అండ్ ఇక్కడ డే టు డే వర్క్ అంటే రోజు పనులు చేసేది విజువల్ డిజైనర్లో. మోస్ట్లీగా డిజైనింగ్ సేల్స్ బ్యానర్స్, థంబ్నైల్స్ అండ్ పీడిఎఫ్ అంటే ప్రోడక్ట్ డిస్ప్లే పేజెస్. అంటే పీడిపి అని కూడా కొంతమంది ఇంటర్వ్యూలు అడుగుతారు, అప్పుడు అందరు పీడిఎఫ్ చెప్తుంటారు, అది కాదు, ప్రోడక్ట్ డిస్ప్లే పేజెస్. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఇన్సూరింగ్ ఫ్లిప్కార్ట్ బ్రాండ్స్, కలర్స్ అండ్ టైపోగ్రఫీస్ ఎట్సెట్రా, కాంపోనెంట్స్ ఇలాంటివి. అండ్ ఆల్సో ఇన్ కన్సిస్టెన్సీ అక్రాస్ వెబ్ అండ్ మొబైల్ అండ్ ఫిజికల్స్. అండ్ ఇక్కడికి డే టు డే వర్క్స్ ఇలా ఉంటుంది మోస్ట్లీగా, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇందులో కొలాబరేషన్, మోస్ట్లీగా విజువల్ డిజైనర్స్ మనం మాట్లాడేది టీంలో వీ హ్యావ్ టు వర్క్ విత్ యూఎక్స్ డిజైనర్స్, మార్కెటింగ్ టీమ్స్ అండ్ డెవలపర్స్. యూఎక్స్ డిజైనర్స్ అంటే యూజబిలిటీ ఇంప్రూవ్మెంట్స్ కోసం, మార్కెటింగ్ అంటే మనం చేసే డిజైన్స్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు పబ్లిష్ చేసుకోవాలి కదా. కరెక్ట్గా సైజ్ ఉందా లేదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేవా, వాళ్ళు పెట్టిన సైజెస్ స్క్వేర్లో ఏదైనా కిందకు వచ్చిందా లేదా, ఇది కరెక్ట్గా ఫిట్గా ఉందా లేదా, అంటే ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ అండ్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కరెక్ట్గా ఉన్నాయి లేవా. మార్కెటింగ్ టీమ్స్తో కూడా కొలాబరేషన్స్ ఉంటాయి ఇలాంటివి. మార్కెటింగ్ టీమ్స్లో నాట్ ఓన్లీ యాప్స్, వెబ్సైట్స్, వీ హ్యావ్ టు మెయింటైన్ ఫిజికల్ ఆల్సో, లైక్ ట్రెడిషనల్ మార్కెటింగ్ చూస్తుంటాం కదా మనం రోజు, అక్కడక్కడ బ్యానర్స్ అండ్ న్యూస్ పేపర్స్, ట్రెడిషనల్, డిజిటల్, ఫిజికల్, ఎక్కడ చూసినా యూఎక్స్ డిజైనర్స్ అందరు కావాలి. ఓకే, అది యూఎక్స్ డిజైనర్స్ మార్కెటింగ్ టీం వాళ్ళతో పని ఉంది, డెవలపర్స్ కావాలి, ఇంజనీరింగ్స్ కావాలి, అండ్ అందరు కావాలి. యూఎక్స్ లేకపోతే అసలు టెక్నాలజీనే లేదు. అప్లికేషన్ కానీ వెబ్సైట్స్ కానీ ఏ ప్రోడక్ట్స్ అయినా సరే టెక్నాలజీ అసలు లేదు. సో యూఎక్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ది విజువల్ డిజైనర్ రోల్. ఇంకా ఎంట్రీ లెవెల్లో నాట్ ఓన్లీ విజువల్ డిజైనర్ అండ్ ఇందాక ముందు చెప్పినవి అవే కాదు, వీ హ్యావ్ ఇంటరాక్షన్ డిజైనర్. ఇది కూడా ఎంట్రీ లెవెల్ 0 నుంచి 2 years దాకా ఉంటుంది ఎంట్రీ లెవెల్ రోల్స్. అండ్ ఇంటరాక్షన్ డిజైనర్ అంటే వీటి గురించి చెప్పాలంటే పదంలోనే క్లియర్గా ఉంది, అవును కదా. నేను చెప్తాను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇన్ హియర్ డిజైన్స్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ లైక్ యానిమేషన్స్, ట్రాన్సాక్షన్స్ అండ్ మైక్రో ఇంటరాక్షన్స్ ఇలాంటివి. మీకు ఐడియా ఉంది కదా యానిమేషన్స్, డిజైనర్స్ కంటే ఇవన్నీ ఐడియా ఉంటుంది. అండ్ సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ తెలిసిందే కదా, యూజర్ ఇంటర్ఫేస్ యానిమేషన్స్ అండ్ మోషన్ డిజైన్స్ ఇలాంటివి. మనం అక్కడక్కడ ఫేస్బుక్లో టైమ్లైన్స్లో చూస్తూ ఉంటాము. అండ్ ఒక హీరో వస్తాడు, ఒక మొబైల్ వస్తుంది, ఇలాంటి యానిమేషన్స్, దిస్ కైండ్ ఆఫ్ నాట్ ఓన్లీ హియర్. అండ్ ఒకసారి మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి, అక్కడక్కడ కొన్ని లైట్గా యానిమేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు గమనించారో లేదో, మీరు గమనించే ఉంటారు. మీకు మనకి ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ వచ్చేయడం అలవాటు ఉంది కదా. ఓకే, దాని గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఇక్కడ మోస్ట్లీగా టూల్స్, ఫిగ్మా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రోటోటైప్స్, ఇది పర్ఫెక్ట్ అవ్వండి మీరు దేంట్లో ఇంటరాక్షన్ డిజైన్లో. అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ ఆఫ్ యూజర్ ఫ్లోస్ అండ్ యూజబిలిటీ. అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ యూజర్ ఫ్లోస్ అంటే ఇప్పుడు మనము ఏదైనా మోషన్ డిజైన్ కానీ ఇట్లాంటివి చేసేటప్పుడు, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ హోమ్ బటన్ కొట్టేటప్పుడు ఇది యానిమేషన్ ఎలా జరుగుతుంది. సేమ్ థింగ్ నావిగేషన్లో అదర్స్ కూడా అన్నిటికీ ఈక్వల్గా ఉండాలి. ఒక నావిగేషన్కి ఇప్పుడు మెన్ నావిగేషన్లో డిఫరెంట్గా యానిమేషన్, ఉమెన్లో డిఫరెంట్గా యానిమేషన్, ఫర్నిచర్లో డిఫరెంట్ యానిమేషన్, ఎలక్ట్రానిక్స్లో డిఫరెంట్ యానిమేషన్స్ అలా పెడితే యూఎక్స్ రీసెర్చ్, యూఎక్స్ టీమ్ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే యూజర్స్ కూడా నచ్చదు వాళ్ళకి తెలిసి క్లియర్గా. అందుకని ఇందులో వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, స్టడీ యూజర్ బిహేవియర్ అండ్ మూమెంట్స్ విత్ ఇన్ ది యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఆల్సో క్రియేట్ ఇంటరాక్షన్ ప్రోటోటైప్స్ అండ్ ఆల్సో మైక్రో ఇంటరాక్షన్స్ చెప్పుకున్నాం కదా. దస్ కైండ్ ఆఫ్ అండ్ టెస్ట్ అండ్ రిఫైన్ యానిమేషన్ బేస్డ్ ఆన్ యూజర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ క్రియేటివ్.
ఓకే, క్యూఏ టీమ్ బేస్ చేసుకొని ఈ వర్క్ ఫ్లోస్ అనేది మనం చేస్తూ ఉండాలి. దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఇది మన బాధ్యత. ఈ రోల్ ఇది మన బాధ్యత. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లిప్కార్ట్లో ఒక ఇంటరాక్షన్ డిజైనర్ ఉన్నాడు అనుకోండి. సో హీ డిజైన్ యానిమేషన్ ఫర్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ సూపర్ కాయిన్స్ అంటే రివార్డ్స్ సిస్టమ్స్ ఇట్లాంటివి. ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ రివార్డ్ సిస్టమ్స్ మేకింగ్ ఇంటరాక్షన్ ఎంగేజింగ్. ఐ మీన్ మనం చూస్తూ ఉంటాం కదా ఎక్కువగా ఒక బాక్స్లో నుంచి సూపర్ కాయిన్స్ రావడం, అంటే ఇట్లా వచ్చి ఇలా క్రాకర్స్ రావడం, వచ్చినట్టు స్క్రీను అలాంటివి అంటే మనం చూస్తూ ఉంటాం కదా, అవునా కదా? ఐడియా ఉందో లేదో అనుకుంటాం మీకు. ఇప్పుడు ఏదైనా సూపర్ కాయిన్స్ సంథింగ్ మనం ఏదో ఆర్డర్ చేసాము, సూపర్ కాయిన్స్ రావడం, చెక్అవుట్ అయిపోయిన తర్వాత ఒక బాక్స్ నుంచి ఇట్లా రావడం. సో దిస్ కైండ్ ఆఫ్ ఓకే. అండ్ ఆల్సో డే టు డే వర్క్, రోజుకి ఎలాంటి పనులు ఉంటాయంటే ఇందులో ఈ రోల్లో క్రియేటింగ్ స్మూత్ ట్రాన్సాక్షన్స్ ఫర్ యాడింగ్ ఐటమ్స్ టు ది కార్ట్ అండ్ డిజైనింగ్ మైక్రో ఇంటరాక్షన్స్ లైక్ హవర్స్ అంటే బటన్స్. ఇప్పుడు ఏదో బటన్ కొట్టేటప్పుడు బ్లూ కలర్లో రావడం అండ్ దిస్ కైండ్ ఆఫ్ హోవర్ అంటే ఐడియా ఉంది కదా, ఎఫెక్ట్స్, సమ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అండ్ డే టు డేస్ వర్క్స్ ఇలాంటివి ఉంటాయి. మోస్ట్లీ యానిమేషన్స్, ట్రాన్సాక్షన్స్ ఇవి. సో వీటి గురించి మీకు బాగా సింపుల్గా కావాలనుకుంటే యూ కెన్ చెక్ విత్ ప్రోటోటైప్ అండ్ ఫిగ్మాలో ప్రోటోటైపింగ్ బేసిక్గా ఇవి నేర్చుకోండి. ఇంకా అన్నీ నేర్చుకోవాలి, కానీ ఈ రోల్లో ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చెప్తున్నాను. ఓకే, నాట్ ఓన్లీ ఫ్లిప్కార్ట్, అన్ని కంపెనీస్లో ఇలాగే ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్గా ఉంటుంది మీకు. అండ్ ఈ రోల్ కొలాబరేషన్స్ మోస్ట్లీగా ఎలా ఉంటాయంటే వీ హ్యావ్ టు వర్క్స్ విత్ యూఎక్స్ డిజైనర్, యూఐ డిజైనర్స్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అండ్ ప్రోడక్ట్ మేనేజర్స్. ఓకే, వీళ్ళతోనే డైరెక్ట్ CEO వాళ్ళతో కాదు, వీళ్ళతోనే మనకి కొలాబరేషన్ ఉంటుంది. ఓకే, నో నీడ్ టు వరీ. ఇక్కడ దాకా జూనియర్ లెవెల్ రోల్స్ కంప్లీట్ అయిపోయాయి. జూనియర్ యూఎక్స్ యూఐ డిజైనర్, ఇంటరాక్షన్ డిజైనర్, విజువల్ డిజైనర్, ఇక్కడ వరకు మొత్తం మాట్లాడుకొని సింపుల్ ఒక క్లారిటీ వచ్చింది. అండ్ నౌ ఎంట్రీ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు మిడ్ లెవెల్ రోల్స్ అంటే 3 to 6 years ఎక్స్పీరియన్స్. సో మోస్ట్లీ ఇందులో ఏముంటుంది అంటే 3 to 6 years ఎక్స్పీరియన్స్లో సో బేసికల్గా ప్రోడక్ట్ డిజైనర్స్, మోస్ట్లీ ప్రోడక్ట్ డిజైనర్స్. ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ we have to work on end-to-end product designs from research to final UI and also conduct user research, wireframing and usability testing ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో ఫోకస్ ఆన్ ది డిజైన్స్ దట్ అలైన్స్ విత్ బిజినెస్ అండ్ యూజర్ నీడ్స్. అండ్ ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇందులో మెయిన్గా మనకి సమ్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఉన్నాయి, లైక్ యూఎక్స్ రీసెర్చ్, యూజర్ ఫ్లోస్, వైర్ ఫ్రేమ్స్, ప్రోటోటైపింగ్ టూల్స్. అండ్ టూల్స్లో వచ్చేసి ఫిగ్మా, స్కెచ్ అంటే మీరు అనుకునే స్కెచ్ టూల్ కాదు, డ్రాయింగ్ చేయడం స్కెచ్, అవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ యూజర్ టెస్టింగ్ ఇవన్నీ. అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ ఆఫ్ కోడింగ్, ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ ఓన్లీ. ఓకే, కోడింగ్ అంటే మరీ అంత అవసరం లేదు, జస్ట్ ఒక లిమిట్లో. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక సంథింగ్ ఏదో చేసాము, ఏదో కాంపోనెంట్ కానీ ఏదో టైపోగ్రఫీ ఏదో చేసాం, మనం ఏదో ఒక సంథింగ్ బ్యూటిఫుల్గా ఒక ఫాంట్ పెట్టాం, అదే ఫాంట్ డెవలపర్కి తెలియదు ఇదేం ఫాంట్ అని, మనం పోయి మాట్లాడాలి. వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ హిమ్, డెవలపర్ టీమ్. ఓకే, ఇప్పుడు నేను డెలైట్లో వర్క్ చేస్తున్నాను అండ్ నేను 9th floorలో ఉంటాను. మేమందరం ఒక డిజైనర్స్ అందరూ ఎక్కడ ఉంటాం. వన్స్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత డెవలపర్స్ ఆఫీస్లో ఉంటే వాడు పిలుస్తాడు, మాట్లాడతాం. ఒకవేళ నేను ఇంట్లో వర్క్ చేస్తున్నాను అనుకుంటే ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి ఇది ఏంటి కలర్, ఏంటి ఫాంట్ సైజ్ అంతా నాకు తెలీదు అండ్ సంథింగ్ ఏదో ఇటుగా లీనియర్ గ్రేడెంట్ అంత పెట్టు, ఈ కోడ్ ఏంటి అండ్ ఎంతవరకు ఇచ్చావు, లీనియర్ గ్రేడెంట్ ఇది రేడియలా, లీనియరా, డైమండా, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. సో వీ హ్యావ్ టు కొలాబరేట్. అంటే మనం సింపుల్గా ఈ CSSలో ఒక అట్రిబ్యూట్ వాడాము అండ్ ఇట్లాంటివి మేము ట్యాగ్స్ వాడాము. అంటే ఇట్లాంటి ట్యాగ్స్ అంటే ఇప్పుడు బోల్డ్, వాళ్ళ దగ్గర సంథింగ్ బోల్డ్ ట్యాగ్ ఉంటుంది, అట్లాగా కొలాబరేషన్స్ ఉంటాయి ఇట్లాంటివి. సో ఇవి మనకు తెలిస్తే కోడింగ్ పైన తెలిస్తే సరిపోతుంది. ఓకే, ఇట్లాగా తెలుసుకుంటే చాలు. అండ్ నౌ వర్క్ ఫ్లో అంటే రియాలిటీ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, లైక్ కరెక్ట్ రీసెర్చ్, యూజర్ నీడ్స్ అండ్ పాయింట్స్. అండ్ ఆల్సో అంటే రీసెర్చ్ అంటే యూజర్స్కి ఏం కావాలి దానికి తగ్గట్టుగా మనము రీసెర్చ్ చేయాలి. అండ్ వాళ్ళు పడే బాధలు ఏంటి, వాడు పడే ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ మనం రీసెర్చ్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు రెస్పాన్సిబుల్ ఐడియేట్ అండ్ క్రియేట్ వైర్ ఫ్రేమ్స్, ప్రోటోటైప్ అండ్ టెస్ట్ విత్ యూజర్స్. అండ్ వీ హ్యావ్ టు రిపీట్ బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్, ఇటరేటివ్ బేసిస్. అండ్ ఆల్సో హ్యాండ్ అప్ టు డెవలప్మెంట్. సో బేసికల్ ప్రోడక్ట్ డిజైనర్స్ అంటే యూఎక్స్ డిజైనర్స్, యూఐ డిజైనర్స్ ఇద్దరిని మెయింటైన్ చేయడం అనమాట, ఒక్క ముక్కలో చెప్పాలంటే.
అండ్ ఎగ్జాంపుల్ టేక్ ఫ్లిప్కార్ట్ కంపెనీ ఎగ్జాంపుల్, ప్రోడక్ట్ డిజైనర్ ఎలా వర్క్ చేస్తాడని. అండ్ ప్రోడక్ట్ డిజైనర్ మైట్ వర్క్ ఆన్ రీడిజైనింగ్ ఫ్లిప్కార్ట్ సెర్చ్ ఎక్స్పీరియన్స్ టు ఇంప్రూవ్ ప్రోడక్ట్ డిస్కవరబిలిటీ. అండ్ ఈ ప్రోడక్ట్ డిజైనర్ డే టు డే వర్క్ ఎలా ఉంటుంది, రీసెర్చింగ్ హౌ యూజర్స్ సెర్చ్ ఫర్ ప్రోడక్ట్స్. ఎగ్జాంపుల్ వాయిస్ సెర్చ్ మీద ఎక్కువగా యూజర్స్ సెర్చ్ చేస్తున్నారు లేకపోతే టెక్స్ట్ చేస్తున్నారో ఇవన్నీ మనం సెర్చ్ చేయాలి. అండ్ ఆల్సో క్రియేటింగ్ లో ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ టు హై ఫిడిలిటీ ప్రోటోటైప్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు రెస్పాన్సిబుల్ ఏబీ టెస్టింగ్ అండ్ డిఫరెంట్ సెర్చ్ పేజెస్ లేఅవుట్స్. అంటే ఏ టెస్టింగ్లో ఇది బాగుంది, బీ దాంట్లో బాగుందా మనం చెక్ చేయాలి. అండ్ సో ప్రోడక్ట్ డిజైనర్స్ మోస్ట్లీగా కొలాబరేట్ చేసేది డెవలపర్స్ అండ్ ఇంజనీరింగ్స్ అండ్ ప్రోడక్ట్ మేనేజర్స్ అండ్ యూఎక్స్ రీసెర్చ్. ఓకే. అండ్ నౌ కంటెంట్ డిజైనర్, ఇది ఒక రోల్. ప్రోడక్ట్ డిజైనర్ అయిపోయింది, ఆ రోల్ అయిపోయింది. ఇది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, టూల్స్ అండ్ వర్క్ ఫ్లో డే టు డే ఇలా ఉంటుంది కంపెనీలో. ఇప్పుడు యూఎక్స్ కంటెంట్ డిజైనర్, యూఎక్స్ కంటెంట్ డిజైనర్ కానీ యూఎక్స్ రైటర్ కానీ బోత్ ఈ సేమ్. సో ఇక్కడ 3 to 6 years ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి రోల్స్ మీద ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్లీ ఇన్ హియర్ రైస్ మైక్రో కాపీ ఫర్ యూఐ ఎలిమెంట్స్ లైక్ బటన్స్, ఎర్రర్స్, మెసేజెస్ అండ్ అన్బోర్డింగ్ ఫ్లోస్ అండ్ వర్క్స్ విత్ డిజైనర్స్ టు క్రాఫ్ట్ క్లియర్ కాన్సెన్స్ కంటెంట్. సో ఇక్కడ మోస్ట్లీగా ఇంపార్టెంట్ స్కిల్స్ రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి అండ్ ఎవ్రీథింగ్ కంటెంట్, యూఎక్స్ ప్రిన్సిపల్స్ అండ్ కంటెంట్ స్ట్రాటజీ అండ్ ఆల్సో టూల్స్ అంటే నోషన్ అండ్ గూగుల్ డాక్యుమెంట్స్ అండ్ హెమ్మింగ్వే ఎడిటర్స్, ఫిగ్జామ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే. యూఎక్స్ రైటర్ అంటే డైరెక్ట్గా ఎంట్రీ లెవెల్లో ఉండదు, ఎక్స్పీరియన్స్ వచ్చాక ఉంటుంది. నేను చెప్తాను, క్లియర్గా చెప్తాను. అండ్ ఇక్కడ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, we have to understand user pain points and also based on pain points we have to write user experience friendly micro copy and test wording with users, iterate based on feedback and ఇట్లాంటివి. అండ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. ఫ్లిప్కార్ట్ కంపెనీలో యూఎక్స్ రైటర్ ఎలా ఉంటుంది, హీ మైట్ ఆప్టిమైజ్ ది ఎర్రర్ మెసేజెస్ ఇన్ ది చెక్అవుట్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ ఇన్వాలిడ్ సివివి అండ్ ఇలా వస్తూ ఉంటుంది చెక్అవుట్లో. ఊప్స్ ప్లీజ్ కన్సిడర్ ఏ 3-digit సివివి ఫౌండ్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ యువర్ కార్డ్. మన ఏటీఎం కార్డులో సివివి అంటే ఏందో మనకు తెలియదు, అంటే యూఎస్ ప్రింటింగ్ అనేది ఒకటి ఉంది, మనం వెనక చూడండి అని అర్థం. ఇది కూడా ఒక కొత్త వచ్చిన వాళ్ళకే. ఇంకా నెక్స్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ డే టు డే వర్క్ ఎలా ఉంటుంది, వీ హ్యావ్ టు రిటర్న్ క్లియర్లీ అండ్ ఎంగేజింగ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్, ఇంప్రూవింగ్ యూఎస్ కాపీ ఫర్ సెర్చ్ రిజల్ట్స్ అండ్ కార్ట్ అండ్ చెక్అవుట్. అండ్ ఆల్సో ఏపీ టెస్టింగ్ డిఫరెంట్ కాల్ టు యాక్షన్, సిటిఎస్ ఉంటాయి కాల్ టు యాక్షన్ టెక్స్ట్ లైక్ బై నౌ అండ్ గెట్ ఇట్ టుడే. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు బై నౌకి గెట్ ఇట్ టుడేకి చాలా తేడా ఉంది. ఇప్పుడు నేను ఏదో మొబైల్ చూసాను అనుకోండి, నాకేదో సమ్ ప్రోడక్ట్ కావాలి, నాకు ఒక ఇయర్ పోడ్స్ కావాలి, నాకు ఇమ్మీడియట్గా కావాలి, ఎందుకంటే పని చేయలేదు, నాకు ఆఫీస్లో మీటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి, పని చేయలేదు, నాకు ఇమ్మీడియట్గా కావాలి. బై నౌ కొడితే ఇది ఎప్పుడు వస్తుంది అబ్బా మనం ఫీల్ అవుతాం. అండ్ అదే ఇక్కడ గెట్ ఇట్ టుడే దాని కింద సబ్ టైటిల్ విత్ ఇన్ 1 hour. ఇట్లాగుంటే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఆబ్వియస్లీ ఇట్ ఈ గుడ్ యూఎక్స్, రైట్? సో దట్ ఈజ్ యూఎక్స్ ఫ్రిటెన్స్. అందరూ ఇట్లాగా సింపుల్గా అప్డేట్ చేస్తారు. అండ్ ఇక్కడ కొలాబరేషన్స్ ఎలా ఉంటాయి, వర్క్స్ విత్ యూఎక్స్ డిజైనర్స్ వర్క్ చేస్తారు అండ్ ప్రొడక్ట్ టీమ్స్తో చేస్తారు అండ్ మార్కెటింగ్ కూడా. ఇప్పటిదాకా మనము జూనియర్ ఎంట్రీ లెవెల్స్ అండ్ మిడ్ లెవెల్స్ మాట్లాడుకున్నాం, కరెక్ట్? అండ్ సీనియర్ లెవెల్స్లో రోల్స్ ఇప్పుడు మాట్లాడుకుందాము. రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ సీనియర్ లెవెల్ రోల్స్. అంటే 6.5 years నుంచి లేకుండా టేక్ 7 to 10 years ఎక్స్పీరియన్స్. ఓకే. ఇక్కడ మోస్ట్లీ సీనియర్ యూఎక్స్ యూఐ డిజైనర్, దిస్ ఈజ్ మై కరెంట్లీ జాబ్ రోల్. ఇక్కడ మోస్ట్లీగా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే, మోస్ట్లీ ఫాలోయింగ్ లీడ్స్ యూఎక్స్ ప్రాజెక్ట్స్, వీ హ్యావ్ టు సెట్ డిజైన్ డైరెక్షన్స్. అంటే ప్రాజెక్ట్స్ అంతా మనమే ఫాలో అవుతాము అండ్ సెట్ చేస్తాము అండ్ వచ్చిన ప్రాజెక్ట్స్ అందరికి అసైన్ చేయడం అండ్
వచ్చిన ప్రాజెక్ట్లో ఏ టాస్క్ ఎవడు బాగా చేస్తాడో వాడికి వీటికి అసైన్ చేయడం. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ అలా అనుకోండి. అండ్ మోస్ట్లీ ఫాలోయింగ్ లీడ్స్ యూఎక్స్ ప్రాజెక్ట్స్ అండ్ సెటప్ డిజైన్ డైరెక్షన్స్ అండ్ ఆల్సో కండక్టింగ్ ఫ్యూచర్ రీసెర్చ్ అండ్ ఫ్యూజబిలిటీ టెస్టింగ్ అండ్ మెంటరింగ్ టు జూనియర్ డిజైనర్స్ లైక్ కేటీ ఇవ్వడం, ఫీడ్బ్యాక్, డిజైన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఎట్సెట్రా ఇలాంటివి. అంటే సీనియర్ డిజైనర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్లో రిక్వైర్మెంట్ కావాలి, వాళ్ళతో మనం ఇంటర్వ్యూ చేయడం అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత మనం కేటీ ఇవ్వడం, ఇట్లాగా సీనియర్స్ డిజైనర్స్ వాళ్ళు మోస్ట్లీగా చూస్తూ ఉంటారు. అంటే ప్రాజెక్ట్ అసైన్ చేయడం అండ్ ఇంటర్వ్యూ చేయడం, ఏదైనా తప్పులు ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇటువంటి అన్నీ ఉంటాయి. జూనియర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే సీనియర్స్ని అడగడం అండ్ లీడ్ని అడగడం, ఇట్లాగా లీవ్స్ గివ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అసైన్ చేయడం ఇట్లాంటివి. సో ఇందులో మోస్ట్లీగా రిక్వైర్డ్ స్కిల్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అడ్వాన్స్డ్గా యూఎక్స్ఏ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. అండ్ ఆల్సో కమ్యూనికేషన్, లీడర్షిప్ స్కిల్స్ అండ్ డిజైన్ థింకింగ్స్ ఇవన్నీ. ఇందులో టూల్స్ ఫిగ్మా, అడోబీ, ఏ టూల్స్, యూజర్ టెస్టింగ్స్, యాక్స్యూర్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. A to Z నేర్చుకోవాలి. ఓకే, ఇంకా వర్క్లో డిఫైన్ యూజర్ నీడ్స్ అండ్ బిజినెస్ గోల్స్ అండ్ ఆల్సో క్రియేట్ యూజర్ స్ట్రాటజీ అండ్ లీడ్ డిజైన్ రివ్యూస్ అంటే రివ్యూ చేయడం అండ్ ఆల్సో ఇన్సూరింగ్ ది సీమ్లెస్ డెవలపర్స్ హ్యాండ్ ఆఫ్స్. అంటే ఈ ప్రోడక్ట్ డిజైనర్స్ వీళ్ళందరూ జూనియర్స్ వీళ్ళందరూ డెవలపర్స్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు చూపించి మనం అప్రూవల్ అయిపోయిన తర్వాత వీళ్ళకి షేర్ చేయడం అట్లా అనమాట. సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో వీ కెన్ టేక్ ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్. లెట్స్ టేక్ అర్బన్ అండ్ రూరల్ ఫేసింగ్ ఇష్యూస్, రైట్? టేక్ ఎగ్జాంపుల్, రూరల్ పీపుల్స్ ఆర్ ఫేసింగ్ టు యూజింగ్ ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్ డిజైనర్స్ డిసైడెడ్ ది ఆఫర్స్ ఏ వెర్నాకులర్ లాంగ్వేజ్. అంటే ఇట్ మీన్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇంటర్ఫేస్ ఇన్ హిందీ అండ్ Tamil, Telugu and Kannada. This allows users to shop and browse in their preferred language. Correct? అంటే మళ్ళీ ఇటరేషన్ టైంలో ఒక ఇష్యూ పడింది. అదే రూరల్స్ విలేజెస్లో నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మన యాప్స్ అనేది సరిగ్గా అవ్వట్లేదని ఇష్యూస్ వచ్చాయి. సో మనం ప్రజెంటేషన్ చేసాం. అంటే ఈ ప్రజెంటేషన్లో మనం ఏం చేసాము, ఫ్లిప్కార్ట్ లైట్ రిలీజ్ చేసాం మనం. అంటే ఇందులో ఫీచర్స్ ఫాస్ట్ నావిగేషన్, అంటే ఫ్లిప్కార్ట్ లైట్ హ్యాస్ ఏ స్ప్లాష్ స్క్రీన్స్ అండ్ రిచ్ ఇంటరాక్షన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. అండ్ అంటే ఇందులో కూడా నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ఆఫ్లైన్ మోడ్, ఫ్లిప్కార్ట్ లైట్ వర్క్స్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ అండ్ ఆల్సో 2G నెట్వర్క్స్ ఆల్సో వర్కింగ్. ఒకప్పుడు ఇప్పుడు కాదు. అండ్ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ అండ్ ఇక్కడ సీనియర్స్ యూఎక్స్ఏ డిజైనర్స్ కొలాబరేటింగ్ విత్ మోస్ట్లీ C-level ఎగ్జిక్యూటివ్స్ అండ్ ప్రోడక్ట్ మేనేజర్స్ అండ్ డెవలపర్స్. ఓకే, అండ్ ఆల్సో స్టే హోల్డర్స్. సో ఇక్కడికి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మేబీ ఇది మీకు అర్థం కాకపోవచ్చేమో. మీరు ఒకసారి ఈ లెవెల్లో వచ్చినప్పుడు, ఈ ప్రమోషన్లో వచ్చినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, జస్ట్ వినండి. ఓకే, ఇదా కథ అని వినండి. సో ఇక్కడికి అయిపోయింది. అండ్ ఇందులో కూడా ఈ లెవెల్లో వీ హ్యావ్ సర్వీస్ డిజైనర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది కూడా 7 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే సర్వీస్ డిజైనర్స్ రోల్స్ ఉంటాయి. ఇది కూడా కొంచెం మంచి సాలరీస్ కూడా ఉంటాయి. I will tell you roles and responsibilities. And we have to design end-to-end customer journeys across digital and physical touch points. So ఇందులో మోస్ట్లీ ఇంపార్టెంట్ స్కిల్స్ జర్నీ మ్యాపింగ్ అండ్ బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ UX రీసెర్చ్ అండ్ యూజర్ బిహేవియర్ ఎట్సెట్రా. ఓకే, ఎట్సెట్రా అర్థమైంది కదా. అండ్ ఆల్సో ఇక్కడ వర్క్ ఫ్లో వీ హ్యావ్ టు ఐడెంటిఫై గ్యాప్స్ ఇన్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ రీడిజైనింగ్ సర్వీస్ ప్రాసెస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ది సొల్యూషన్ విత్ టీమ్స్. అండ్ సేమ్ థింగ్ ఫ్లిప్కార్ట్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ సర్వీస్ డిజైనర్ అట్ ఫ్లిప్కార్ట్ మైట్ ఆప్టిమైజింగ్ ది ఓపెన్ బాక్స్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎన్ష్యూరింగ్ కస్టమర్స్ రిసీవ్ ది రైట్ ప్రోడక్ట్ అండ్ రెడ్యూస్ రిటర్న్స్. అంతే కదా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తుంది, కొంతమంది ఆ ప్రోడక్ట్లో ఇటుక రాయిలు పెట్టచ్చు, సోపులు పెట్టచ్చు. ఇవి మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. దీని గురించి మళ్ళీ పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. సో మొన్నటిదాకా ఏముంది, డెలివరీ బాయ్ వస్తాడు, మనం ఏదో ఒక 50,000 1,00,000 ఫోన్ పెట్టాము, అసలు అది నిజంగా వస్తుందా లేదా, ఇటుక రాయి వస్తుందా లేదా, చపాతీ ఏమైనా పంపించాడా లేదా, ఇవన్నీ ఇట్లా న్యూస్ చూసేసరికి భయపడాం. అప్పుడు యూజర్స్ అందరూ ఇట్లాంటి భయపడేసరికి వెనక్కి పంపిస్తున్నారని చెప్పేసి అప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీని పెట్టాడు. ఎవడు సర్వీస్ డిజైనర్ ఒక ఆప్షన్ అనేది తీసుకొచ్చాడు. అది వాడి రెస్పాన్సిబిలిటీ, అది తీసుకొచ్చాడు. సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఓపెన్ బాక్స్ డెలివరీ. ఓకే, సో ఇలాగ ఆప్షన్ పెట్టడం వల్ల రిటర్న్ చేయడానికి కొంచెం తగ్గిపోయాయి.
అండ్ ఇక్కడ కూడా వీ హ్యావ్ టు డే వర్క్స్ అండ్ వీ హ్యావ్ టు మ్యాపింగ్ అవుట్ కస్టమర్ జర్నీస్ ఫ్రమ్ పర్చేస్ టు డెలివరీ అండ్ ఆల్సో ఇంప్రూవింగ్ ఫ్లిప్కార్ట్ కస్టమర్స్ సపోర్ట్ ఫ్లోస్ అండ్ ఆల్సో collaboration with works with business teams and US designers and customers. ఓకే, అండ్ ఇక్కడికే మీకు ఒక క్లియర్గా అండర్స్టాండింగ్ వచ్చింది. సారీ, అండ్ ఇక్కడ అండ్ ఇప్పుడు దాకా ఏం మాట్లాడుకున్నా సర్వీస్ డిజైనర్. ఇక్కడ మనకి ఇక్కడికి సింపుల్గా అయిపోయింది. ఇందులో కూడా ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఉంది, డిజైన్ సిస్టమ్. మనం నేర్చుకుంటున్నాం కదా డిజైన్ సిస్టమ్స్, వీటికి కూడా స్పెషల్గా మేనేజర్ ఉంటాడు. డిజైన్ సిస్టము పిచ్చిగా గందరగోళం ఉంటే మన బిజినెస్ అనేది సక్సెస్ అవ్వదు, రియల్ సక్సెస్ రాదు. డిజైన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. డిజిటల్ ఫిజికల్ సర్వీస్ సిస్టమ్ ప్రతి చోట్ల డిజైన్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. డిజైన్ సిస్టమ్ కలర్స్ కానీ టైపోగ్రఫీస్ కానీ కాంపోనెంట్స్ కానీ ప్రతి ఒక్కటి బాగా క్లియర్గా ఉంటే ఇక్కడ ఏంటంటే హార్డ్ వర్క్ చేయరు, స్మార్ట్ వర్కే. వర్క్ని మేనేజర్ కూర్చుంటాడు, ఇట్టంటాడు అంతే, ఆడేం లేదు ఆడ. కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకసారి దీని గురించి మొత్తం వినండి. రెస్పాన్సిబిలిటీస్ ఒక క్లియర్గా ఉంటుంది. ఈ డిజైన్ సిస్టమ్ మేనేజర్ అంటే మోస్ట్లీగా నాకు తెలిసినంత వరకు మా సీనియర్సే ఉన్నాడు, మా కొలీగ్గా ఉన్నాడు రీసెంట్గా. వాడు ఈ లెవెల్లో ప్రమోషన్కి వచ్చాడు రీసెంట్గా. ఎందుకంటే వాడికి వాటి మీద స్కిల్స్ ఉన్నాయి. సో అందుకని వాడు ఈ లెవెల్లో ప్రమోషన్ తెచ్చుకున్నాడు అంతే. అండ్ ఇప్పుడు నాకు కరెంట్లీ నాదేముంది, నేను చాలామంది కేటీ ఇస్తున్నా, ఇంటర్వ్యూ చేస్తున్నా. అండ్ సమ్ కేసెస్లో ఏదైనా గట్టిగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి మీద ఫోకస్ చేయడం, ఇట్లాంటివి. ఇదే నా రూల్స్. పెద్దగా ఏం లేదు ప్రజెంట్ అయితే. ఫ్యూచర్లో కూడా గట్టిగా రావచ్చు ప్రాజెక్ట్స్, అది మనం చెప్పలేం. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే డిజైన్ సిస్టమ్ మేనేజర్ అంటే ఇక్కడ మోస్ట్లీగా రెస్పాన్సిబిలిటీస్. వీ హ్యావ్ టు మెయింటైన్స్ అండ్ స్కేల్స్ డిజైన్ సిస్టమ్ ఫర్ కన్సిస్టెంట్ యూజర్ ఇంటర్ఫేస్. ఇట్ మీన్స్ మేనేజ్ రీయూజబుల్ యూఏ కాంపోనెంట్స్. ఇందులో మోస్ట్లీగా రిక్వైర్డ్ స్కిల్స్, ఇంపార్టెంట్ స్కిల్స్ యూఏ ప్రిన్సిపల్స్ అండ్ డిజైన్ టోకన్స్. అంటే డిజైన్ టోకన్స్ అంటే వీ హ్యావ్ టు వేరియబుల్ తీసుకోవడం ఇట్లాగా. డిజైన్ టోకన్స్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు గూగుల్ పే చూసుకోండి. మనం ఏదో సమ్ అమౌంట్ పంపించాం, రివార్డ్ వస్తుంది, ఫ్లిప్కార్ట్ కూపన్ కోడ్. సో ఈ డిజైన్ మేనేజర్స్ ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాళ్ళకి డిజైన్ టోకన్స్ ఇస్తారు. అంటే సేమ్ కలర్స్, సేమ్ టైపోగ్రఫీస్. వాళ్ళు ఏం చేస్తారంటే సిఎంఎస్, ఏఎమ్స్ ఇవన్నీ వాడతారు. ఇదంతా చాలా కథ ఉందిలే లోపల. ఇట్లా టోకన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇట్లాంటివి అండ్ ఆల్సో ఫిగ్మా లైబ్రరీస్ ఇలాంటివి. ఇందులో మోస్ట్లీగా వర్క్ ఫ్లో డిఫైన్ అండ్ మెయింటైన్ డిజైన్ గైడ్లైన్స్ లైక్ కలర్స్, థియరీ అండ్ టైపోగ్రఫీస్, ఫాంట్స్, ఐకాన్స్ ఎట్సెట్రా అండ్ ఆల్సో కాంపోనెంట్స్. దిస్ కైండ్ ఆఫ్ యూ క్యాన్ టేక్ ఫ్లిప్కార్ట్ కంపెనీ. అందులో డిజైన్ మేనేజర్ చాలా చేస్తాడు. ది పర్సన్ ఎన్సోర్స్ ఫ్లిప్కార్ట్ డిజైన్ లాంగ్వేజ్ ఈజ్ కన్సిస్టెన్స్ అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్. అండ్ ఇన్ హియర్ డే టు డే వర్క్స్ అంటే రోజుకి డిజైన్ సిస్టంలో రోజుకి పెద్దగా ఏమి ఉండవు, కానీ ఎప్పుడో ఒకసారి ఫ్లిప్కార్ట్లో కొన్ని కంపెనీస్లో అయితే రోజు ఉంటాయి. హియర్ వర్క్ ఎలా ఉంటుందంటే మేనేజింగ్ ది ఫ్లిప్కార్ట్ ఏ కాంపోనెంట్స్ లైబ్రరీస్, ఎన్షూరింగ్ కన్సిస్టెన్స్ అక్రాస్ వెబ్సైట్, మొబైల్ యాప్స్ అండ్ స్మార్ట్ టీవీ అప్లికేషన్స్, వాట్ ఎవర్ ఏ టు జెడ్, ఇంక్లూడింగ్ మీకు అలెక్సా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి దాంట్లో ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కొలాబరేషన్స్ మోస్ట్లీగా చేసేది వర్క్ విత్ డెవలపర్స్, ప్రోడక్ట్ టీమ్స్ ఇట్లాగా. అండ్ ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసుకున్నాము డిజైన్ సిస్టమ్ మేనేజర్ దాకా. అండ్ ఇప్పుడు మనము లీడర్షిప్ రోల్స్. ఇక్కడ వచ్చేసి 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి వాళ్ళు ఇట్లాంటి రోల్స్ తీసుకుంటారు. 2-3 ఉండొచ్చు. మోస్ట్లీగా యూఎక్స్ లీడ్, యూజర్ ఇంటర్ఫేస్ లీడ్, లేకపోతే యూఎక్స్ యూఐ లీడ్. ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో వీ హ్యావ్ టు మేనేజ్ డిజైన్ టీమ్స్ అండ్ ఎన్షూరింగ్ యూఎక్స్ క్వాలిటీ అలైన్స్ డిజైన్ విత్ బిజినెస్ గోల్స్. ఓకే, ఇందులో మెయిన్గా మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ యూఎక్స్ స్ట్రాటజీ అండ్ యూజర్ సైకాలజీ ఇట్లాంటివి. ఇక్కడ మోస్ట్లీగా వీ హ్యావ్ టు వర్క్ ఫ్లో, డిఫైన్ టీమ్ గోల్స్ అండ్ ఓవర్సీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్స్
అంటే ఎగ్జాంపుల్లో ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ యూఎస్ లీడ్ ఎలా చేస్తాడు, హీ మైట్ హెడ్ ది గ్రాసరీ అండ్ క్విక్ డెలివరీ. సో యూఎస్ టీమ్స్ ఫాలోయింగ్ ఎన్షూరింగ్ సీమ్లెస్ ఆర్డరింగ్. సో దిస్ కైండ్ ఆఫ్ అండ్ తెలిసిందే కదా మనకి, రైట్. అండ్ హియర్ డే టు డే రోజుకి వర్క్స్ చాలా ఉంటాయి. సెట్టింగ్ యూఎక్స్ విజన్స్ అండ్ టీమ్ గోల్స్ అండ్ మేనేజింగ్ ఎ టీమ్ ఆఫ్ 10+ డిజైనర్స్ అండ్ ఆల్సో ఓవర్సీయింగ్ రీసెర్చ్ అండ్ ప్రోడక్ట్ స్ట్రాటజీ. ఓవరాల్ చాలా ఉంటాయి, లీడ్లో చాలా ఉంటాయి. అండ్ ఆల్సో వీళ్ళు వచ్చేసి మోస్ట్లీగా వర్క్స్ విత్ ఎగ్జిక్యూటివ్స్, డిజైనర్స్ అండ్ ఇంజనీరింగ్స్, సమ్ కేసెస్లో స్టేక్ హోల్డర్స్, క్లయింట్స్ వీళ్ళతోనే. సో ఇక్కడికి సింపుల్ యూఐ లీడ్ రోల్స్. ఇప్పుడు ఐ థింక్ ఫైనల్ అనుకుంటాను, ఫైనల్ మేబీ. అండ్ ఇక్కడ నాట్ ఫైనల్, ఇక్కడ ఇంకోటి వచ్చేసి హెడ్ ఆఫ్ యూఎక్స్ లేదంటే డైరెక్టర్ ఆఫ్ యూఎక్స్ రోల్. సో 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో డ్రైవ్స్ యూఎక్స్ స్ట్రాటజీ అట్ ఏ కంపెనీ లెవెల్. ఓకే, మొత్తం సెట్ చేయాలి. ఓవర్సీస్ లార్జ్ డిజైన్ టీమ్స్, మొత్తం డిజైన్ టీమ్స్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇక్కడ స్కిల్స్ వచ్చేది యూఎక్స్ లీడర్షిప్ అండ్ బిజినెస్ స్ట్రాటజీస్. లైక్ సి ఎగ్జాంపుల్ అట్ ఫ్లిప్కార్ట్, డైరెక్టర్ ఆఫ్ యూఎక్స్ మైట్ డిఫైన్ ఫ్లిప్కార్ట్ లాంగ్ టైమ్ యూఎక్స్ స్ట్రాటజీ ఫర్ ఆల్ బిజినెస్ వర్టికల్స్. ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గ్రోసరీస్, దిస్ కైండ్ ఆఫ్ మొత్తం వీళ్ళ సెట్ చేయాలన్నమాట. అండ్ డే టు డే వర్క్స్ హియర్ డ్రైవింగ్ కంపెనీ వైడ్ యూఎక్స్ ఇన్నోవేషన్స్, మేనేజింగ్ మల్టిపుల్ డిసిప్లిన్ డిజైన్ టీమ్స్ అండ్ వర్కింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రైవెన్ పర్సనలైజేషన్ ఇన్ యూఎక్స్. దిస్ కైండ్ ఆఫ్ అంటే అప్కమింగ్ కానీ ఇటువంటి అన్నీ, అంటే పార్ట్నర్స్ ఇటువంటి అన్నీ. ఓకే, ఇందులో మోస్ట్లీగా కొలాబరేషన్ విత్ వర్క్స్ విత్ C-level ఎగ్జిక్యూటివ్స్ అండ్ ప్రోడక్ట్ టీమ్స్ అండ్ మార్కెటింగ్ అండ్ టెక్ లీడ్స్ వీళ్ళతోనే. అండ్ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ రోల్. ఇట్లాంటివన్నీ తక్కువ, ఇట్లాంటి రోల్స్ తక్కువ. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఫైనల్ VP రోల్ అండ్ CDO. VP అంటే వైస్ ప్రెసిడెంట్, CDO అంటే చీఫ్ డిజైన్ ఆఫీసర్ లెవెల్స్. ఓకే, ఇది వచ్చేసి ఒక 12, 13, 15, 20 years అబౌవ్ బట్టపురం ఉంటారా వాళ్ళకి వస్తాయి ఇట్లాంటి రోల్స్. నాకు కూడా వస్తుందేమో బట్టపురి, చూద్దాం. నాకు వస్తే నాకు కూడా ఈ ప్రమోషన్ వచ్చినట్టే. అండ్ ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో వీ హ్యావ్ టు లీడ్ డిజైన్స్ విజన్ ఫర్ ది కంపెనీ అండ్ ఆల్సో అలైన్స్ డిజైన్ అండ్ బిజినెస్ స్ట్రాటజీ. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టేక్ ఫ్లిప్కార్ట్, ఈ CDO VP రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫ్లిప్కార్ట్ ఎంటైర్ డిజైన్ ఎకో సిస్టమ్. అంటే లైక్ నాట్ ఓన్లీ బెంగళూరు, చెన్నై అండ్ పూణే, అన్ని UX/UI డిజిటల్ సంబంధించినంత వీడ బాగా హ్యాండిల్ చేస్తుంది, వీడ మైండ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, దిస్ కైండ్ ఆఫ్. అండ్ ఇక్కడ డే టు డే వర్క్స్ ఇట్లాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్ష్యూరింగ్ డిజైన్స్ ఈజ్ అలైన్ విత్ బిజినెస్ గోల్స్ మీన్స్ ఎన్ష్యూర్ UX డిజైన్స్ డ్రైవ్ సేల్స్ అండ్ రిటెన్షన్ అండ్ యూజర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఓవర్సీయింగ్ ఫ్లిప్కార్ట్ డిజైన్స్ ఓవర్సీయింగ్ ఫ్లిప్కార్ట్ డిజైన్ హైరింగ్స్ అండ్ టీమ్ గ్రోత్. ఇట్ మీన్స్ ఎలా చెప్పండి, హైరింగ్ టీమ్ గ్రోత్ అంటే రిక్రూటింగ్ మెంటర్స్, రిక్రూటింగ్ డిజైనర్ తీసుకోవడం అండ్ మెంటరింగ్ చేయడం అండ్ ఎక్స్పాండ్ ఫ్లిప్కార్ట్ డిజైన్ టీమ్స్. అంటే ఏదైనా మన ప్రాజెక్ట్లో సంథింగ్ కావాలి, డిజైనర్స్ కావాలి, వీడి నుంచి వీడు రెస్పాన్సిబుల్ తీసుకోండి, నాకు 2-3 తీసుకోండి, శాలరీతో ఇట్లా డివైడ్ చేస్తామో వీడి నుంచే మనకి అప్రూవల్స్ అనేది ఇంపార్టెంట్. అంటే HR వాళ్ళతో కూడా కొలాబరేషన్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో డ్రైవింగ్ లాంగ్ టర్మ్ ఇన్నోవేషన్ ఇన్ ఈ-కామర్స్ UX. ఓకే, మొత్తం UX రిటైర్ అయ్యేదాకా ఈ వైస్ ప్రెసిడెంట్ CDO వీలో చూసుకుంటాడు. అండ్ అప్కమింగ్ ట్రెండ్స్ ఇటువంటి ఏమైనా ఉన్నాయో లేవో వీడు చెక్ చేసుకొని అండ్ అదర్స్ ట్రెండ్స్ వాళ్ళ కొలాబరేషన్ వీడితో చెప్పుకొని వీడు వచ్చేసి మన అప్లికేషన్లో పబ్లిష్ చేయడం, ఇటువంటి అన్నీ ఉంటాయి. అంటే ఈ రోల్లో వచ్చేసి అందరినీ హ్యాండిల్ చేయడం A to Z అంతే. సో మోస్ట్లీగా కొలాబరేషన్స్ వీళ్ళు మోస్ట్లీగా చేసేది వర్క్స్ విత్ CEO, CTO అండ్ ప్రోడక్ట్ హెడ్స్ అంతే. దట్స్ ఆల్ ది వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్లిప్కార్టే కాదు, ఏదైనా పెద్ద ఈ-కామర్స్ కంపెనీలో స్ట్రక్చర్ UX/UI టీమ్ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తారు అంతే. UX డిజైనర్స్ మెయిన్గా UI డీటెయిల్స్, యూజర్ ఇంటర్ఫేస్ డీటెయిల్స్ హ్యాండిల్ చేస్తూ లేఅవుట్, కలర్స్ అండ్ టైపోగ్రఫీస్లో వర్క్ చేస్తారనమాట. ఇంకా మిడ్ లెవెల్ డిజైనర్స్ ఏముంది, UX డిజైన్స్, UX
ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్ని ఆటోమేట్ చేయడం అండ్ ఆల్సో ఫ్యూచర్ ఫ్లో సైట్ మ్యాప్స్ ఇంప్రూవ్ చేయడం అండ్ ఫ్యూజబిలిటీ టెస్ట్ కండక్ట్ చేయడం అండ్ ఇలాంటి మోస్ట్లీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అండ్ సీనియర్ డిజైనర్స్ ఇక్కడ మోస్ట్లీ ప్రోడక్ట్ స్ట్రాటజీస్ లీడ్ చేసి అండ్ బిజినెస్ అండ్ ఫ్యూచర్స్ నీడ్స్ బ్యాలెన్స్ చేయడంలో ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ డిజైనర్స్కి టాస్క్స్ అసైన్ చేయడం అండ్ ఇంటర్వ్యూ చేయడం ఇలాంటివి కేటీస్ ఇలాంటివి చేస్తూ ఉంటారు సీనియర్ డిజైనర్స్. అండ్ ఆల్సో డిజైన్ లీడ్స్ ఇవి ఆల్రెడీ చెప్పుకున్నాం, కానీ ఇక్కడ డిజైన్ లీడ్స్లో సింపుల్ మావా, వాళ్ళ కంపెనీలో విజన్ షేప్స్ క్రియేట్ చేసి అండ్ లాంగ్ టైమ్ ఇన్నోవేషన్స్ డ్రైవ్ చేస్తారు అంతే. ఓకే, ఇలా ప్రాపర్ స్ట్రక్చర్ యూఎక్స్ఏ టీం ఉండడం వల్లే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కంపెనీ ఏ రేంజ్లో ఉందో మనకి రియాలిటీగా తెలిసిందే కదా. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ యూఎక్స్ఏ టీమ్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు ఒక మంచి గుడ్ న్యూస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఫ్రమ్ ఎంట్రీ లెవెల్ రోల్స్ నుంచి సీనియర్ లెవెల్స్ దాకా నేను మంచిగా కోర్స్ చేసి ఒక మంచి కంపెనీలో నేను ఒక మంచిగా కోర్సు నేర్చుకొని ఒక మంచి కంపెనీలో జాబ్ కొట్టాలని ఇంట్రెస్టెడ్ అనుకుంటే నేను నా సొంతంగా కోర్సు క్రియేట్ చేయడం జరిగింది. అది కూడా తెలుగులో. ఫ్రమ్ బేసిక్ టూల్స్ ఫౌండేషన్స్, బేసిక్ నుంచి టూల్స్ అండ్ ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ అండ్ పోర్ట్ఫోలియో కేస్ స్టడీస్ ప్రతిదీ పిన్ టు పిన్ అన్నీ నీట్గా క్రియేట్ చేయడం జరిగింది. మీకు కోర్స్ మీద ఇంట్రెస్టెడ్ అనుకుంటే ఒక్కసారి వీడియో కింద చెక్అవుట్ చేయండి. అండ్ వన్ థింగ్, నేను జస్ట్ 7 స్లాట్స్ ఒకటే తీసుకుంటాను, 7 మందే. ఓకే, 7 మందే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ దాకా మొత్తం ఉంది. వీడియో కింద పెడతాను, చెక్ చేయండి. 7 మందే. ఓకే, అంతకు మించి నేను తీసుకోను. అండ్ ఇక్కడ దాకా వీడియో ఇంట్రెస్టెడ్గా చూసారంటే మీకు పక్క యూఎక్స్ఏ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టే అని అర్థం. ఓకే, వీడియో క్లోజ్ చేద్దామా మరి? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి. అండ్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రోల్స్లో మీకు ఏ రోల్ నచ్చింది ఒక్కసారి కామెంట్లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ టుడే మై వీడియో. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.